హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. గత 4-5 రోజుల నుంచి, అంటే దాదాపు ఒక 1 వీక్ నుంచి మన ఛానల్లో ఎలాంటి అప్డేట్ లేదు. మీరు చూస్తే మన ఛానల్లో ఓయ్ పిల్ల అనే లిరికల్ వీడియో సాంగ్ షార్ట్ సిరీస్ సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. బట్ అది ఎక్కువ వ్యూస్ పోలేదు, కానీ అంటే మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే చూసిన కొద్దిమంది కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ద సేమ్ టైం నెక్స్ట్ ఫ్రైడే ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవబోతుంది మన రిప్కా క్రియేషన్లోనే. దాన్ని కూడా ఈ వీడియోలను ఆదరించినట్టే మీరు దాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. మీరు thumbnail లో చూసినట్లే ఈరోజు ఈ వీడియో డిస్కషన్ ఏంటంటే 3BHK మూవీ గురించి క్లియర్గా డీటెయిల్గా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మాట్లాడుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ సినిమా చూసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి, చూడని వాళ్ళు ఎవరన్నా ఉండి చూడాలి అనుకుంటే చూడండి. లేదు ఆ మూవీకి సంబంధించిన డిస్కషన్ వీడియో చూడాలి అనుకుంటే మీరు కూడా, అంటే మూవీ చూసిన వాళ్ళు కూడా వాచ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్, మూవీ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. ఆ టైటిల్లోనే డైరెక్టర్ చెప్పడానికి ట్రై చేశారు. 3BHK అంటే 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. లైక్ దాని మీనింగ్ అదే, అది అందరికీ తెలుసు. ఒక మిడిల్ క్లాస్ వాడికి ఉండే కళ ఏంటి? ఎప్పటికైనా ఒక ఇల్లు కొనాలి అనే ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశని ఫుల్ఫిల్ చేసుకోవడానికే ఈ 3BHK సినిమా మొత్తం ట్రావెల్ అవుతూ కంటిన్యూ అవుతూ వెళ్తుంది. పాయింట్ ఇదే. చెప్పడానికి చాలా సింపుల్గా, చాలా డల్గా, నీరసంగా ఉంటుంది. కానీ ఆ మిడిల్ క్లాస్లో ఉండే ప్రాబ్లమ్స్, ఆ ఎమోషన్స్, ఆ హ్యాపీనెస్ ఇవన్నీ క్యారీ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు డైరెక్టర్ గారు. ఇది ఒక ఎత్తు. ఇది మేజర్ హైలైట్ అయితే, దీన్ని మించిన హైలైట్ ఏదైనా ఉంది అంటే యాక్టర్ల పర్ఫార్మెన్స్ ఎంత అద్భుతంగా చేశారంటే, శరత్ గారు అండ్ మిస్సెస్ క్యారెక్టర్ అండ్ సిస్టర్ క్యారెక్టర్, అలాగే సిద్ధార్థ్ గారు, వీళ్ళు అసలు యాక్టింగ్ మీరు సినిమాలో చూడాలి. వీళ్ళందరికంటే ద బెస్ట్ అవుట్పుట్ ఇచ్చిన యాక్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే సిద్ధార్థ్ గారు అనమాట. ఇందులో కొన్ని వేరియేషన్స్లో కనపడతారు. కాలేజ్ డేస్ నుంచి అండ్ అంటే ఒక బాధ్యతలు వహించే వ్యక్తిగా వచ్చేంత వరకు చాలా అద్భుతంగా నటించారు ఆయన బిఫోర్ సినిమాలు మనం చూస్తే ఆయన యాక్టింగ్లో ఎక్కడికో లోడ్ చేయరు. ఈ సినిమాలో కూడా యాక్టింగ్లో ఎక్కడ తగ్గేదే ఉండదు. చాలా అద్భుతంగా ఇచ్చారు. అంత అద్భుతమైన నటన ఈ కథకి చాలా యాప్ట్ అయింది. సో ఇంకా ఇన్డెప్త్గా మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్, డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే గురించి తర్వాత మాట్లాడుకుందామండి. బట్ ఈ 4 అయితే చాలా అద్భుతంగా క్లిక్ అయ్యాయి అన్నమాట సినిమాకి సంబంధించి. సో ఫైనలీ ఈ స్క్రీన్ ప్లే మాట్లాడిన తర్వాత లాస్ట్లో ప్రొడక్షన్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఈ ప్రొడక్షన్లో ఎలాంటి ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారు అని సినిమాలో మన పర్టికులర్గా తెలుస్తుంది. బట్ దాని గురించి ఎండింగ్లో మాట్లాడతాను. ఫస్ట్ ఏంటంటే స్క్రీన్ ప్లే. ఇప్పుడు మనం స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుందాం. స్క్రీన్ ప్లే నిజానికి చాలా అద్భుతంగా వెళ్తుంది. అంటే మనకి మహారాజా మూవీ గుర్తొస్తుంది మన విజయ్ సేతుపతి గారిది. అంటే ఒక చిన్న సినిమాని కూడా ఒక హైప్ క్రియేట్ చేసి, హీరో ఎలివేషన్స్ కాకుండా స్క్రీన్ ప్లే ఎలివేషన్స్ అంటారు కదా, ఆ ఎలివేషన్స్ అనేవి ఈ సినిమాలో కూడా, ఈ 3BHKలో కూడా మనకి కుప్పలుగా కనిపిస్తాయి. అంటే అక్కడక్కడ కాదు, ప్రతి సీన్కి స్క్రీన్ ప్లే ఎలివేషన్ అనేది ఉంటుంది. అంటే మనకు మహారాజా చూసేటప్పుడు ఎలాంటి వైబ్ వస్తుందో, ద సేమ్ టైం ఈ సినిమా చూసేటప్పుడు కూడా అదే వైబ్ వస్తుంది. అంటే అక్కడ చూసినా కూడా అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక డాటర్ మీద జరిగే ఒక సబ్జెక్టు మహారాజా. కానీ ఇక్కడ ఒక మిడిల్ క్లాస్ ఓవరాల్ ఒక కుటుంబం, ఆ కుటుంబంలో స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, సేమ్ అది ఇది సిమిలర్. మిడిల్ క్లాస్ అనే పాయింట్ సేమ్ ఉంటుంది. అందులో కూతురు కోసం ప్రయాసపడతాడు హీరో. ఇందులో వచ్చేసి ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ కోసం ప్రయాసపడుతూ ఉంటారు హీరో ఫ్యామిలీ. వీళ్ళ మధ్యలో ఈ స్క్రీన్ ప్లే అనే స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో దాన్ని అద్భుతంగా డిజైన్ చేశారు. హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ పక్కగా పెట్టేసి స్క్రీన్ ప్లే ఎలివేషన్స్ కుమ్మి పడేశారు. థియేటర్లో కొన్ని సీన్స్ చూస్తుంటే అలా కళ్ళంటి నీళ్ళు అలా కారిపోతాయి. అంటే అంత అద్భుతమైన సీన్స్ ఉన్నాయి. సిద్ధార్థ్ క్యారెక్టర్కి యాప్ట్ అవుతాం మనం. ఇతనేరా ఒక మిడిల్ క్లాస్ హీరో అనేలా ఫీల్ అయిపోతాం. ఆ హీరో క్యారెక్టర్ని మనం యాప్ట్ చేసుకుంటాం. అంటే మనం ఫీల్ అయిపోతాం అనమాట అక్కడ. అంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయ్యి ఉంటే 100% క్యారెక్టర్ మనదే అనుకుంటాం. అలాంటి క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ సిద్ధార్థ్ గారు అందించారు. అలాంటి ఎమోషన్ సీన్స్, అలాంటి హ్యాపీనెస్ సీన్స్,
అలాంటి టాస్క్ లాంటి సీన్స్ ఉంటాయి కదా మన మిడిల్ క్లాస్లో, ఒక ఈఎంఐ వస్తే ఆ ఈఎంఐ కట్టడానికి కానీ, అంటే ఒకవైపు ఒక గోల్ పెట్టుకున్నాం ఒక 3 BHK కొనాలనేసి, ఇంకోవైపు ఏంటంటే మన పర్సనల్ ప్రాబ్లమ్స్, మనం రెగ్యులర్ లైఫ్లో ట్రావెల్ అవ్వడానికి మన సోర్సెస్ కానీ, మనకు కావాల్సిన ఇన్కమ్ సోర్స్ కానీ ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాం. మనం ఎలాంటి స్ట్రగుల్స్ పడతామో ఇందులో ఆ క్యారెక్టర్స్ కూడా అలాంటి స్ట్రగుల్స్ పడతాయి. అంత అద్భుతంగా స్క్రీన్ ప్లే ఉంటుంది. సో ఫైనల్లీ ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నాను కదా, ప్రొడక్షన్ ఎంత ఇబ్బందులు పడ్డారంటే మేబీ నాకు తెలిసి, అంటే 3 BHK అనే సినిమా చాలా 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 చిన్న సినిమా. ఇలాంటి చిన్న సినిమాని వాళ్ళు అంత హైప్ క్రియేట్ చేసి అంత అంటే ప్రొడక్షన్స్ పెంచుకొని తీసిన తాకడాలు అయితే ఈ సినిమాలో ఎక్కడ కనిపించవు. అలాంటి ఆనవాళ్ళు కూడా ఎక్కడ ఉండవు. పర్టికులర్గా చాలా లో బడ్జెట్, లిమిట్ బడ్జెట్లో ఈ సినిమాని చేశారు. అది క్లియర్గా తెలుస్తుంది మన సినిమా చూసేటప్పుడు. ఎందుకంటే ఆ లొకేషన్స్ కానీ, ఆ సెట్ ప్రాపర్టీస్ కానీ, అక్కడ వాడే యాక్టర్స్ కానీ, అంటే అదర్ క్యారెక్టర్స్ కానీ, లొకేషన్స్ కానీ అన్నీ ఎవ్రీథింగ్ అనమాట. ప్రతి ఒక్కటి కూడా మనకి లో కాస్ట్లో కనపడుతున్నాయి. అవి సినిమాకి మైనస్ కంటే కూడా ప్లస్ అయ్యాయి. అంటే చాలామంది ఏంటంటే ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా, కుటుంబం అయినా ఇలా ఉంటుందా పరిస్థితి అనేలా ఉండవు సీన్స్ ఎక్కడ కూడా. ఇది నిజంగా చెప్పాను కదా, సిద్ధార్థ్ గారి యాక్టింగ్ తోటి మనం క్యారెక్టర్ కనెక్ట్ అయితే అక్కడ జరిగే పరిణామాలు ఇవన్నీ మనయే అనేలా ఫీల్ అవుతాం. అది 3 BHK కెపాసిటీ. కానీ ఎంత చిన్న సినిమా అయినా కూడా కొన్ని దగ్గర కొన్ని ప్లేసుల్లో అయితే ప్రొడక్షన్ ఏంట్రా బాబు మరీ ఇంత దారుణంగా పెట్టారేంటి అని ఖచ్చితంగా మనం ఫీల్ అవుతాం. అదొక్కటి కొద్దిగా మైనస్ సినిమాలో. అది ఒక్కటి పక్కకు పెట్టేస్తే నార్మల్ ఆడియన్స్కి అది ఏం అవసరం లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, థియేటర్లో కూర్చోవచ్చు, చూడొచ్చు. నేను 30 seconds రివ్యూలో కూడా చెప్పాను, 3 BHK ఒక మంచి సినిమా, 100% మీరు అందరూ వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని చూడండి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక వెళ్ళాలా వద్దా అనేది ఈ డిస్కషన్ చూసిన తర్వాత కూడా మీరే డిసైడ్ అవ్వండి. సో ఇది అండి వాళ్ళ టాపిక్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే 30 seconds రివ్యూస్ అనేది మన ఛానల్లో మూవీ చూసిన వెంటనే అప్లోడ్ చేస్తున్నాను. దాని తర్వాత 1 or 2 daysలో మళ్ళీ డిస్కషన్ వీడియోతో వస్తాను. బట్ కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే నేను కూడా షార్ట్ ఫిలిమ్స్ కానీ, షార్ట్ సిరీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, ఒక డెమో ఫిలిం కూడా ఒకటి చేస్తున్నాను యూట్యూబ్ పర్పస్ కోసం. అలాంటి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాను కాబట్టి కొంత డిలే అవుతుంది. చెప్తున్నాను గైస్, నెక్స్ట్ ఫ్రైడే ఓయ్ పిల్ల అనే షార్ట్ సిరీస్ తోటి మీ ముందుకు రాబోతున్నాను. ఈ వీడియోలను ఆదరించినట్టే ఓయ్ పిల్ల సిరీస్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.